తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నీ ధర్మాన్ని నువ్వు వదలకుండా పట్టుకో, జరగాల్సిందేదైనా తట్టుకో. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తం కథలో చూపిస్తున్నది ఇక్కడ సందేశం. ఇక్కడ ఎంత జాగ్రత్త తీసుకున్నాడు మహానుభావుడు. ఇక్కడ అలా తీసుకున్నాడు కనుకనే ఈయన గౌరవం దక్కింది, తర్వాత అని దక్కాయి. పైగా ఇతడు నిజమైన కారణం కాదు, నీ కారణంగా అంటే ఇతడి కారణం వేరు. ఇతడి ధర్మంలోనే ఉన్నాడు ఈ మహానుభావుడు. ఈ విధంగా అనుకున్న సమయంలో కథ మళ్ళీ ఇంకోవైపు వెళుతోంది మనకి. ఇంతవరకు సభ జరిగింది కదా చక్కగా. ఈ సభ జరిగిన తర్వాత అందరూ ఎవరి దాన్ని వాళ్ళు చక్కగా వెళుతూ ఉన్నారు. కానీ ఒక ఆయన ఉన్నట్ట. అందరూ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళినా ఈయన మాత్రం వెళ్ళలేదు. ఆయన ప్రత్యేకించి ఉండిపోయేట ఒక ఆయన. ఆయన ఎవడే అంటే దుర్యోధనుడు. ఇది జాగ్రత్తగా వినాలండి. మయసభని చూడాలి డీటెయిల్డ్గా. ఎందుకంటే లోకంలో ఎవరికీ లేని సభ ఈయనకు వచ్చింది. అదేదో మొత్తం చూద్దాం. అది బుద్ధి పుట్టింది. ఇదంతా అసూయ, మూర్తీభవించిన అసూయ దుర్యోధనుడు. తెలుసుకోండి, ఇక్కడ వాడు అసూయ వల్లే మొత్తం ప్రమాదం ఏర్పడింది, మరొక్కటి లేదు. అసూయ అంటే మనం అనేక మార్లు చెప్పుకున్నాం, గుణాన్ని కూడా దోషంగా చూడడం అది దౌర్భాగ్యం. అది పైగా వాడికి లేనిది వాడుకున్నది నాకు లేదని ఈర్ష్య. కనుక ఈర్ష్య, అసూయ ఈ రెండు ప్రమాద హేతువులండి. ఆ రెండు కరడుగట్టి ఉన్నాయి మహానుభావుల్లో. ఇక్కడ తెలిస్తే జాగ్రత్తగా గమనించవచ్చు. ఆయన మైసభను చూడడానికి వెళ్ళాడు. ఇప్పుడు మైసభ గురించి, మైసభ చూడ్డానికి దుర్యోధనుడు వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారో ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే తర్వాత కథలో మనం జాగ్రత్తగా, అందుకే ఇలాంటి కథలు విన్నప్పుడు కొనక్కుండా వినడం చాలా ముఖ్యం. అప్పుడు కథలు తెలుస్తుంటాయి. ఏదో వేదాంతం చెప్తే వచ్చిందంటే అర్థం ఉంది, కానీ కథలు అప్పుడు వస్తాయా? రావండి. ఈ మహానుభావుడు మైసభలోకి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏంటో చూడాలి. ఎందుకంటే మనం సాధారణంగా వినే కథల్లో ఏంటంటే మైసభలో భంగపడ్డప్పుడు ద్రౌపది నవ్వింది, ధర్మరాజు అవమానించాడు, కృష్ణుడు కూడా నవ్వాడని. బాధాకరమైన అంశం ఏంటంటే కవిత్రీ భారతంలో కూడా ఈ అంశములు ద్రౌపది నవ్వినట్లుగా ఉంది, కానీ మూల భారతంలో లేదు. ఇది తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ కూడా అక్కడ లేడు, ధర్మరాజు కూడా అక్కడ లేడు. గతే ద్వారవతీం కృష్ణే సాత్వత ప్రవరే నృప. కృష్ణ పరమాత్మ అక్కడ లేడండి. అక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ గతే ద్వారవతీం కృష్ణే. కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయిన తరువాత మొదలుపెట్టాడు అధ్యాయమే. చూడండి, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏకో దుర్యోధనో రాజా శకునుశ్చాపి సౌబలహ. సుబలుని పుత్రుడైన శకుని, దుర్యోధనుడు వీళ్ళిద్దరూ మాత్రమే తస్యాం సభాయాం దివ్యాయాం ఉషతస్థౌ నర్షభౌ అన్నాడు. ఇక్కడ వాళ్ళు ఉభయులు కలిసి, ఆ నరర్షభులు అంటే నరశ్రేష్ఠులైనటువంటి శకుని, దుర్యోధనుడు కలిసి మైసభను చూడాలనుకున్నారట. దానితో వాళ్ళు లోపలికి ప్రవేశించి ఒక్కొక్కటి చూస్తూ వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఆ చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల శకుని ఆగిపోతే తనంతాను దుర్యోధనుడు ముందుకు వెళుతున్నాడు. గతేషు క్షత్రియేంద్రేషు సర్వేషు భరతర్షభ. జాగ్రత్తగా వినాలి. అందుకే అందరూ రాజులు వెళ్ళిపోయారు అప్పటికి అన్నాడు. ఇంకెవరు మిగలలే, అయిపోయింది రాజయోగం, అందరూ వెళ్ళిపోయారు. ఈయన మాత్రం కూర్చున్నాడు. మైసభను మొత్తం పరిశీలిద్దామని. యుధిష్ఠిర సహామాత్య ప్రవివేశ పురోత్తమం. ధర్మరాజు కూడా తన మంత్రులతో కలిసి తన పురమైన ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయాడు, తన కోటకు తాను వెళ్ళిపోయాడు అన్నారు ఇక్కడ. అలాంటి సమయంలో దుర్యోధనో మహారాజ శకునశ్చాపి సౌబల సభాయాం రమణీయాయాం తత్రైవాస్తే నరాధిప. తత్రైవ ఆస్తే, రమణీయమైన సభలోనే వాళ్ళిద్దరూ ఉన్నారు పరిశీలించడానికి. అయితే అక్కడక్కడ రక్షకులు ఉన్నారండి. భీముడు, అర్జునుడు కొన్ని మిగుళ్ళ పనులుంటే చూడడానికి వాళ్ళు ఉన్నట్ట. అంతకు మించి ఎవ్వరూ లేరు అక్కడ. ద్రౌపదీదేవి లేదు. ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఇది చూడాలని బయలుదేరాడు. బుద్ధి వక్రంగా ఉంటే కొన్ని తప్పవు, ఏం చేస్తాం. పైగా ఒక రమ్యంగా నిర్మించాడు కదా. కొన్ని చోట్ల కొలనులాగా స్ఫటికమణులు పేర్చెట్ట. ఆ స్ఫటికమణుల్ని చూడగానే ఒక్కసారి స్ఫాటిక స్థలమాసాధ్య జలమిత్యభిశంకయ స్వవస్తోత్కర్షణం రాజా కృతవాన్ బుద్ధిమోహిత అన్నారు. ఆ స్ఫటికములు పరిచి ఉన్నటువంటి నేల చూడ్డానికి ఒక తటాకల్లా ఉంది. అమ్మో ఇదేదో నీరు అనుకుని వస్త్రం పైకెత్తుకుని చెట్టండి అక్కడ. మరి చెప్తూ ఉంటే మనకే నవ్వు వచ్చింది కదా, చూస్తే నవ్వు రాదే చెప్పండి. ఎవరికైనా సహజం అండి. ఎంత వాడైనా కొంచెం జారితే నవ్వు రావడం సహజం. ఎవరికి రాదండి. ఇక్కడ ఎత్తుకుని నడుస్తున్నట్టు అక్కడ. మరొక చోట నిజంగా కోనేరు కనబడింది. ఇది అలాంటిదే అనుకున్నాడు. మామూలుగా నడిచాడు, బట్టతో సహా తడిసి బోర్ల పడ్డట్టు అక్కడ. ఇలా ఒక్కొక్క చోట అలా పడ్డప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి భీముడు, అర్జునుడు నవ్వేరటండి. నవ్వేరే తప్ప పరిహాసం చేయలేదు. పరిహాసం వేరు, ఇలా పడినప్పుడు నవ్వడం వేరు. ఇందులో అవమానం ఏం లేదు. వీడు అసలు అవమానం వాళ్ళు నవ్వేరు కాదు, వేరే ఉంది. తెలుసుకుందాం ఇక్కడ. మొత్తానికి ఎప్పుడైతే చుట్టూ చూసి వాళ్ళు నవ్వినట్టు అనుకున్నాడో అప్పుడు చాలా దుఃఖితుడయ్యాడు.
కేవలం నవ్వినందువల్లే కాదు, మొత్తం ఈ సభంతా పరిశీలించి ఏమిటి ఈ సంపద, పైగా ఎంత సంపద రాజులు ఇచ్చారో మొత్తం అకౌంట్ మెయింటైన్ చేసింది వీడే. కానీ ఎన్నెన్ని సంపదలు వచ్చాయి, ఎక్కడెక్కడ పెట్టాడో అన్నీ వీడికి తెలుసు. ఎంత కన్ను కుట్టిందండి పాపం. మంచి మనసుతో ధర్మరాజు అప్పగిస్తే చేసిన పని ఇది. నేను ఏది అపహరించలేదండి, అది మాత్రం వేరే విషయం. కానీ మొత్తం అకౌంట్ అప్పచెప్పాడు. కానీ కడుపు నిండా దుఃఖం. అసలు పుచ్చుకున్న యుధిష్ఠిరుడు గుర్తుందో లేదు, కానీ వీడికి ప్రతిదీ గుర్తుంది, అంత సంపద ఉంది వీడికి. ఈ స్థితిలో ఉన్నాడు. మొత్తానికి మైసభ చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మైసభ లాంటి సభ ఇంకెక్కడా లేదు కదా. అందుకే అది మొత్తం చూసి పాండవశ్రీ ప్రతప్తస్య ధ్యాయమానస్య గచ్చతః దుర్యోధనస్య నృపతే పాపామతిరజాయత. బాధాకరమైన అంశములు ఏంటంటే ఈ వాక్యములు తెలుగులో సరిగ్గా దిగలేదండి, మూలంలో అలా ఉన్నాయి. అందుకు జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. పాండవశ్రీ ప్రతప్తస్య అంటే పాండవుల సంపద చూసి ఉడికిపోతున్నటువంటి వాడు అన్నాడు ఇక్కడ. ప్రతప్త శబ్దం చాలా చక్కగా అంటే కొత్తలాడిపోయాడని చక్కటి అనువాదం. కొత్తలాడిపోతున్నటువంటి వాడు దాని గురించి ఆలోచిస్తూ వెళుతున్నట్ట. మరి అప్పుడు కాళ్ళు చేతులు పగలవాయని చెప్పండి ఇక్కడ. దానితో ఆలోచిస్తూ వెళుతున్న వాడికి దుర్బుద్ధి పుట్టింది. అందుకే పాపామతి రజాయత, పాపచింతన కలిగిందిట. పాపచింతన ఏమిటా? పాపచింతన అంటే పాండవుల్ని సర్వనాశనం చేయాలనే పాపచింతన కలిగింది. ఎందుకంటే ఎన్ని లభించేయి ఈ మహానుభావుడికి, ఎంతమంది ఎన్నెన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇది వీడి సంపద చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సోహం శ్రియంచ తాం దృష్ట్వా సభాం తాంచ తథావిధాం రక్షిభిశ్చాపహాసంతం పరితప్యే యథాగ్నిన. ఈ శ్లోకంలో యథాతథంగా చదివి ఎందుకు చెప్తున్నామంటే చాలామంది దుర్యోధనుడిని కేవలం ఆమె నవ్వింది గనక, ఇతరు మానధనుడు గనక అవమానానికి గురి అయి ఇంత పని చేశాడు అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు. దుర్యోధనాభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంచెం నొచ్చుకున్నా సత్యమే తెలుసుకోండి ఇక్కడ. వాడికి అసలు ఏడుపంతా ఏమిటో వాడే చెప్పుకున్నాడు, మనకెందుకు మొహమాటం. సోహం శ్రియంచ తాం దృష్ట్వా సభాం తాంచ తథావిధాం. ఆ యుధిష్ఠిరుని యొక్క సంపదని సభని చూసి అప్పుడు అతనికి తాపం కలిగింది. దానికి తోడు రక్షిభిశ్చాపహాసంతం, జాగ్రత్తగా వినాలి, అక్కడ కాపలాదారులు నవ్వినప్పుడు వాడికి బాధ కలిగింది. అది అప్పుడు అనుకుంటున్నట్ట, వన్యమేవ ప్రవక్ష్యామి భక్షయిష్యామి వా విషం ఆపోవాపి ప్రవక్ష్యామి నహి శక్ష్యామి జీవితం. నిప్పుల్లోనైనా పడతాను, విషమైనా మింగేస్తాను, నీటిలో పడిపోతాను. అనేక చోట్ల ఇదే మాట అంటుంటాడు దుర్యోధనుడు, చచ్చిపోతా అని. పరమ దుర్మార్గుడికి ఇలాంటి నోట మాటలు వస్తుంటాయి తెలుసుకోండి. మాటికి చచ్చిపోతా, ఉరిపోసుకుంటా అనే వాళ్ళందరూ ఇట్లాంటి జాతి తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదేం మాటలండి అంటే అదో రకంగా సాధింపు అనమాట. ఇవంతా శకుంతో చెప్పుకుంటున్నాడు ఇక్కడ. వన్యమేవ ప్రవక్ష్యామి 1,00,000 మార్లు ఇలాంటి మాట్లాంటాడండి, జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే. అగ్నిలో పడతా, విషం తింటా, ఇవన్నీ అన్నాడు. ఎవరితో? శకుంతో చెప్పుకోవడానికి వాడున్నాడు అక్కడ. ఈశ్వరత్వం పృథివ్యాశ్చ వసుమత్తాంచ తాదృశిం యజ్ఞంచ తాదృశం దృష్ట్వా మాదృశక్కో నసంజతే. ఒక్కడు చూడు, మొత్తం పృథివీపై అధికారం లభించింది అతనికి. అంటే భూమండలంపై ఆధిపత్యం వచ్చింది, మొత్తం సంపద ఉన్నది. ఇన్ని ఉన్నప్పుడు యజ్ఞం అంత గొప్పగా చేశాడు ఎవడు? ధర్మరాజు. భూమండల ఆధిపత్యము, సంపద, గొప్పగా యజ్ఞం చేయడం, ఇలాంటివి చూస్తూ ఉంటే మాతృశ కోన సంజ్వరేత్, నాలాంటి వాడికి జ్వరం ఎందుకు రాదు చెప్పు అన్నాడు. అంటే అర్థం, వీళ్ళంటి వాడికి అవతల వాడి యొక్క సంపద చూస్తే జ్వరం వచ్చును అని తెలుస్తుంది ఇక్కడ. ఈ విధంగా చెప్పుకుని నేను యుధిష్ఠిరుని నాశనం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాను. మొట్టమొదటి లక్కీలు తగలబెట్టడానికి ప్రయత్నించా, అంతకుముందు భీముడిని తోసేద్దామని ప్రయత్నించాను. పుట్టి బుద్ధి వచ్చిన దగ్గర నుంచి ఇదే బుద్ధి. ఇలాంటి పనులు ఎన్ని చేసిన ప్రతిసారి ఇంకా అభివృద్ధి సాధిస్తున్నాడయ్యా అతడు. నేను ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఎన్నెన్నో ఉన్నాయి. రకరకాల యత్నోమయా కృతో యత్నోమయా పూర్వం వినాశేతస్స సౌబల ఓ సుబలపుత్ర శకుని, నీకు చెప్పుకుంటున్నా విను. నీ ప్రేరణతో నీకు తెలిసే చేసుకున్నా ఇవన్నీ కూడా. ఎన్ని ప్రయత్నాలు చేశాను. తస్య సర్వమతిక్రమ్య, అవన్నీ దాటి చక్కగా ఎదిగిపోయాడు. ఎలాగంటే పద్మము ఆ నీటిలోంచి అలా ఎదిగి పైకి వికసించినట్లుగా మనం ఎన్ని దుర్మార్గ ప్రయత్నాలు చేసినా ఇతడు చక్కగా వికసించిపోయాడు అయ్యా పద్మంలాగా అని తెగ దుఃఖపడ్డట. అప్పుడు శకుని మాత్రం ఒక మాట చెప్పాడు, దుఃఖపడకయ్యా, ఇప్పుడు ఏమిటి నీకు పెద్ద కష్టం చెప్పు. ప్రవృద్ధస్తేజసా తేషాం తత్రకా పరివేదన. వాళ్ళందరూ కూడా ధర్మవంతులు, బాహుపరాక్రమం కలిగిన వారు, అందుకు ఇవన్నీ చేయగలిగారు, నీకెందుకు బాధ? అయితే అతడి వైపు అందరూ ఉన్నారు, నీ వైపు ఎవరూ లేరు మాత్రం బాధపడుకు, నీ వైపు నేను లేను. అదేవిధంగా దుశ్శాసనుడు లేడు, మహాప్రతాపవంతుడు కర్ణుడు లేడు, అంతేకాదు అశ్వత్థామ, ద్రోణుడు, భీష్ముడు అందరూ మన వైపే, మర్చిపోయేమో. అందుకు నువ్వు ఇలాంటివన్నీ పెట్టుకోకు సుమా.
పైగా అర్జునుడు, కృష్ణుడు, భీమసేనుడు, యుధిష్ఠిరుడు, నకులుడు వీళ్ళెవ్వరిని ఎవరు జయించలేరు. నీ బాధ నాకు అర్థమైంది. నేను మన వాళ్ళందరి సాయంతో వాళ్ళ యొక్క రాజ్యమంతా నీకు వచ్చేటట్టు చేస్తానన్నట్ట. ఎలా చేస్తావు? యుద్ధం వాళ్ళతో చేస్తే మనం గెలవలేమని నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పరాక్రమంతో వాళ్ళని గెలవలేము, మరేమి చేస్తావు? వంచనతో గెలవగలం, నాకది చేతనవును అన్నట్ట. ఏమిటయ్యా అంటే, నేను జూదమాడ్డంలో ముల్లోకాల్లో నాతో సమానమైన వారు లేరు. ఇది వీడి అర్హత అండి. త్రిషులోకేషు మత్సమో నాస్తి. దీన్ని బట్టి శకుని అంటే ఏంటో తెలుసుకోండి. ఏమి శకుని గొప్పగా ఆడాడండి, వీళ్ళు ఓడిపోయారు, దానికి ఏం చేయమంటారు అన్నారండి దుర్యోధన భక్తులు. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. శకుని గొప్పగా ఆడడం కదా, వంచకుడు. అయితే శకుని వంచన మీద కథబడు కల్పించారు, గొప్ప కథ. ఏమిటంటే, వాళ్ళ నాన్నగారు ఎవరు? సుబలుడు. వాళ్ళ నాన్నగారిని దుర్యోధనుడు బంధించేసేట. అతను ముసలాడైపోయాట. పోతూ ఆయన వీడిని ఎలాగైనా నాశనం చేయాలరా అని బాబు అని చెప్పి మొత్తం అందరూ కలిసి వాడికి భోజనం పెట్టి తను పెంచేట శకుని. అప్పుడు ఆ శకుని మరణించిన నాన్నగారి ఎముకలతో పాచికలు చేసేట. ఏం మరణించాడండి సుబలుడు? రాశియోగానికి చక్కగా వచ్చాడు. తెలుసోలేదు మీకు. ఎందుకు పిచ్చి కథలు కాళ్ళు చేతులు లేని కథలు పెడతారో తెలియదు. అది ప్రతీకారంతో శకుని ఏమీ లేదు. శకుని దుర్మార్గుడు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అంతే ఉంది. మనం లేనిపోని భారతాలు తయారు చేసి అసలు భారతం ఏంటో మనమే మర్చిపోయాం. అది వచ్చింది బాధ. అందుకు అసలు భారతం చెప్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. పైగా అబద్ధాల భారతాలు అలవాటైపోయి అసలు భారతమే ఏమో డౌట్ వచ్చే స్థితిలో ఉన్నాం మనం. ఏం చేస్తాం ఇక్కడ? శకునికి ఏమీ వెనకాలంత బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. వాడు కొన్నదంతా ఒక వంచనాపరమైన ఒక శిల్పం ఉంది. నిజానికి జూదాలాడేవాళ్ళు వీళ్ళ దగ్గర కొన్ని విద్యలు ఉంటాయండి. విద్యలు రెండు రకాలుగా ఉంటాయి. క్షుద్ర విద్య, మహావిద్య అని రెండు విద్యలు ఉంటాయి. క్షుద్ర విద్యలు అన్నప్పుడు కొన్ని కనికట్లు చేసి కొన్ని క్షుద్రమైనటువంటి దేవతల్ని, భూత ప్రేతాలను వశం చేసుకుని చేసేటువంటి కర్ణపిశాచి మొదలైన క్షుద్ర విద్యలు. మహావిద్యలు ఉంటాయి. మహావిద్యలతో రాణించడం ఉంది. ఉదాహరణకి ఇదే ద్యూతంలో మహావిద్యతో రాణించవచ్చు. ఆ మహావిద్య పేరు అక్షహృదయం. అది మనకి నలచరిత్రలో కనబడుతుంది. అద్భుతమైన అంశం ఇది ఇక్కడ. అది మహావిద్య. వీడి దగ్గర ఉంది క్షుద్ర విద్య. ఇప్పుడు క్షుద్ర విద్యను మహావిద్యతో తర్వాత జయించడం జరుగుతుంది. అది వేరే విషయం. ఇతడు ఆ క్షుద్ర విద్యతో, అందుకే ముల్లోకాల్లో నాతో సాటి లేడన్నాడంటే వాడికి అంత ధైర్యం చూడండి. నాలా వంచన చేయగలిగేవాడు ఎవడు లేడని వాడికి అంత బాగా తెలుసు అనమాట ఇక్కడికి. అందుకు నువ్వు ఒక పని చెయ్యి, అతన్ని జూదానికి పిలువు. నువ్వు పిలిస్తే రాడు నాకు తెలుసు. మనం మీ నాన్నగారిని కదిలించి పెదనాన్నగారు ఒక రాజుగా పెదనాన్నగా పిలిపించినట్లు మనం ఏర్పాటు చేయాలి. అంటే ఇదేదో బాగుందని తిన్నగా వెళ్ళి కబుర్లు చెప్పడం మొదలెట్టాబ్రతో ధృతరాష్ట్రుడితో. ఆ వెళ్ళినప్పుడు మాట్లాడి తీరు ఒకటి ఉన్నది. గుడ్డివాడిగా ఎవరి మొహాలు ఎలాగో కనబడేవాడికి. అందుకు ముందు శకుని చెప్పాడు, మీ అబ్బాయి మొహం ఇప్పుడు పాలిపోయింది, జీర్ణించి ఉన్నది, చాలా బాధపడుతున్నాడు, నీరసంగా ఉన్నాడు అంటే వెంటనే అన్నట్టే, ఎన్నైనా ఏమైంది ఏమిటి నీకు? రాష్ట్రయాగం అంతా బాగా జరిగిందిగా, నీ అన్నదమ్ములందరూ బాగానే ఉన్నారుగా, అదే అసలు బాధ. తెలియదు వీడికి. పైగా బాగా భోంచేస్తున్నావు కదా, గుర్రాలు వాటితో చక్కగా పైలా పచ్చిసి తిరుగుతున్నావుగా, ఇంకా ఎందుకు ఏడుపు? ఏమైందయ్యా అంత దుఃఖంగా ఉన్నావు అని అడిగాడు. వెంటనే అంటున్నాడు, నేను తింటున్నా కట్టుకుంటున్నా, అదే పెద్ద విజయం అనుకుంటున్నావా అన్నట్టు దుర్యోధనుడు. మనిషి తింటాడు, బట్ట కట్టుకుంటాడు, పడుకుంటాడు, ఇదేనో గొప్ప జీవితం. కనుక నా తిండి నాకుంటే చాలు, నా సంపద నాకుంటే చాలు, నేను హాయిగా ఉంటే చాలు అనుకుంటే వాడు రాజు ఎలాగవుతాడయ్యా? నేను అందరికంటే గొప్పగా ఉండాలి. నా కళ్ళ ముందు వాడు అంత గొప్పగా ఉన్నాడు. పిరికి వాళ్ళు మాత్రమే తమకు వచ్చిన దాంతో తృప్తి పడతారు. వీరులైనటువంటి వారు అవతల వాడిది కూడా లాక్కుని వాడికంటే గొప్పగా ఉండాలనుకుంటారు. వాడి సిద్ధాంతం వాడుకుంది. ఏం చేస్తాం ఇక్కడ? వాడి యొక్క వృద్ధిని చూసి, శత్రువుల వృద్ధి చూసి నేను తట్టుకోలేకపోయాను. యుధిష్ఠిరుడి గృహంలో ఎంత వైభవంగా జరిగిందనుకున్నావు? రోజుకి కొన్ని వేల మంది, 10,000 మంది భోజనం చేశారయ్యా, నేను చూశాను. అలా మొత్తం రాశియోగం లక్షల మంది తిన్నారు. ప్రతి వాళ్ళు బంగారు పాత్రల్లో భోజనాలు చేశారు. సామాన్యం కాదు. పైగా పాత్రలు మళ్ళీ అక్కడే విడిచిపెట్టి వెళ్ళండి, మేము కడుక్కొని దాచుకుంటామని లేదుట. వాళ్ళందరికీ కడిగా పాత్రలు కూడా దానం చేశారట. అంత విశేషించారండి ఇక్కడ. ఆ విధంగా జరిగింది అక్కడ. పైగా ఎన్ని కానుకలు నా కళ్ళతో నేను చూసి, నా చేతులతో నేను ఇష్ట్రాశారు మొత్తం కూడా. ఎన్ని కంబళ్ళు, ఎన్ని గుర్రాలు, ఎన్ని ఏనుగులు, ఎన్ని కిరీటాలు, ఎన్ని రత్నాలు, ఎన్ని ఆభరణాలు. అబ్బా, అంత ధనం నేను ఎక్కడా చూడలేదు. కుబేరుడు కోశాగారంలో కూడా అంత ఉంటుందని నేను అనుకోను. దేవతల దగ్గర కూడా అంత ఉండదు. ఇవన్నీ చూస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఉన్నమాట చెప్పాడండి. ఇది చక్కగా వివరించాడు ఇక్కడ. పైగా కిక్కిరిసిపోయారయ్యా మొత్తం రాజులు. నేను కళ్ళారా చూశాను. ఆ రాజులందరూ వచ్చి ఆఖరికి దాసుల్లాగా వెళ్ళి దండం పెట్టారు. పైగా ఆ సభలో కృష్ణ పరమాత్మ శిశుపాలుని సంహరిస్తే అందరూ నోరు ముసుగు కూర్చున్నారు. ఒక్కడికి పౌరుషం లేదు. మరి తమరికేమైంది? అది లేదు, అది వేరే విషయం. ఒక్కడికి పౌరుషం లేదు. వాళ్ళందరూ అలాగే కూర్చున్నారు. భయపడ్డారు కృష్ణుడికి అందరూ కూడాను.
అని చెప్తూ ఉంటే ఇది ఇప్పుడు ఏం చేయమంటావు, ఏం చేయడం అంటే ఇది ఎలాగైనా అతడి యొక్క సంపదను మనం లాక్కోవాలి అంటే మామ మంచి ప్రణాళిక వేసాడు, విను అన్నట్ట. వెంటనే శకుని చెప్పాడు, నాకు ద్యూత విద్య నాకు బాగా తెలుసు, ఆ మర్మాలన్నీ నాకు తెలుసు, యుధిష్ఠిరుని పిలిపించండి. యుధిష్ఠిరుడికి ద్యూతం అంటే ప్రీతి ఉంది, కానీ నా అంత తెలివితేటలు లేవు అన్నాడు. ఇక్కడ ద్యూతం అంటే ప్రీతి ఉందన్నాడు, కానీ వ్యసనం అనలేదు, జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక ఆటగా ప్రీతి ఉండడం తప్పేం లేదు, ఇక్కడ అని ప్రీతి ఉంది, కానీ అంత నేర్పరితనము లేదు, నేను అక్షకోవిదుడును అని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు మాట అన్నాడు, ఓహో అంటే ద్యూతానికి పిలిపించి వాళ్ళవన్నీ తీసుకురావడం అన్నట. సరే ఇదేదో బాగుంది, విదురుణ్ణి పిలిచి మాట్లాడదానండి. ఇది ఒకటి నీతో వచ్చి చిక్కు, పరిసారి విదురుణ్ణి పిలిపించి మాట్లాడతానంటావు. నేను చెప్పింది కానీ నువ్వు చెయ్యకపోతే ఒక్కటే చెప్తున్నాను నాన్న, నివృత్తే త్వయి రాజేంద్ర మరిష్యేహమ సంశయం. నా మాట నువ్వు వినకుండా నన్ను మరల్చితే నేను చచ్చిపోతాను, జాగ్రత్త అన్నాడు. మళ్ళీ అదే పట్టు. ఈ విధంగా చెప్పగానే ఆయన విదురుణ్ణి పిలిపించి ఏకాంతంలో మాట్లాడేట. విదురుడు 4 చేవట్లు పెట్టాడు. ఏమనుకుంటున్న జీవితం మొత్తం నాశనమవుతో జాగ్రత్త, వాళ్ళని ఎదుర్కొనడం మహా కష్టం సుమా అని చెప్తే మళ్ళీ ధృతరాష్ట్రుడు శకుని వెళ్ళి ఏమన్నాడు, ఏమిటి విదురుడు అని అడిగాడు. ఏమిటి 4 చేవట్లు పెట్టాడు, వాడు చెప్పింది నాకు సమంజసం అనిపించిందంటే ఇదే నీతో వచ్చిన చిక్కు, మళ్ళీ చెప్తున్నాం ఇది జరిగి తీరాల్సింది సుమా అని మరికొన్ని చెప్తున్నాడు. ఏది చెప్తే ధృతరాష్ట్రుడు మనసు రగిలిపోవాలో అంత చెప్పాడు. నీకు తెలుసో లేదో వాళ్ళకున్న సంపదలు ఇన్ని అన్నీ కాదు, పైగా వచ్చిన వాళ్ళందరికీ ఏం భోజనాలు పెట్టారో తెలుసా, అక్కడ నేను చక్కగా చూశాను. ఇక్కడ కొన్ని అధ్యాయాలు మొత్తం రాజసూయ యాగం ఎలా జరిగిందో వివరించారండి. ఏం భయపడద్దు, అంత వివరం ఇక్కడ చెప్పబడదు. పైగా ఆ ద్రౌపది భోజనం పెట్టింది ఒక్కొక్కరికి. నిజంగా ద్రౌపది గురించి దుర్యోధనుడు ఎప్పుడు మర్యాదగానే మాట్లాడండి, ఒక్కటి కూడా పనికిమాలిన మాట మాట్లాడలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అభుక్తం భుక్తవద్వాపి సర్వమాకుబ్జవామనం అభుంజానా యాజ్ఞసేని ప్రత్యవక్షద్విషాంపతే. ప్రతివాళ్ళు వచ్చిన ప్రతివాళ్ళు ఆకుబ్జవామను అంటే మామూలు కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు మొదలుకుని మహామహా ప్రభువుల వరకు రాజసూయాగానికి వచ్చిన ప్రతి వారు తిన్నారా లేదా కనుక్కుంటూ భోజనం పెట్టిందండి. ఇది చాలా ముఖ్యం. యజ్ఞములు యాగములు చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలండి. ఇంట్లో ఉత్సవం అన్నప్పుడు భోజనం పెట్టడం, అందుకని ఎంత తక్కువ మందికి పెడితే అంత మంచిది అనుకోవడం కాదు. భోజనం పెట్టే తీరు చూడండి ఎలాగా. ఆకుబ్జ వామనం గొప్ప మాట చెప్పాడు. పైగా భోజనం పెట్టేటప్పుడు ఒకటే అర్హత, జఠరాగ్ని ఉండడమే అర్హత, ఇంకేమున్నది ఇక్కడ. వారికి వారి పద్ధతుల ప్రకారంగా అందరికీ భోజనాలు పెట్టిందిట. పైగా ఆ రోజు అందరూ భోజనం చేశారని తెలిసి అప్పుడు ఆవిడ తినదండి ఇక్కడ. దీన్ని బట్టి గృహిణీ ధర్మం యాజ్ఞశేని ఎంత చక్కగా నిర్వహించింది. అలా అందరికీ భోజనాలు జరిగాయి, నేను చూశాను. అంటే అంత అసూయతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంత చక్కగా ముచ్చటగా వివరాన్ని కూడా చెప్పాడు. పైగా నన్ను చూసి ఎంత అవమానించారో తెలుసా వాళ్ళు. ఆ మైసభ చూస్తూ నేనేదో కొంచెం కాలు జారి పడితే అక్కడ కృష్ణుడు ద్రౌపది కూడా నవ్వారు అన్నాడు. ఈ మాట పట్టుకుని ప్రతి వాళ్ళు రాశారండి, ముందే రాశారు వీళ్ళు ఇక్కడ నవ్వారని. కానీ ఇక్కడ కృష్ణుడు ద్రౌపది నవ్వారని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గర అబద్ధమాడాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడ వాళ్ళు లేరు అనే విషయం ముందే చెప్పబడింది అక్కడ మనం చదివాం. అందుకే ఆ శ్లోకములు జాగ్రత్తగా చదివి వినిపిస్తున్నాం. ఇప్పుడు తెలుసా, మీ శ్లోకాలు మీరు చెప్పండి, మా నిద్ర మేము పోతాం కాదు. ఆ శ్లోకాల అవసరం ఎంతో ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆ శ్లోకాల్లో అప్పుడు కృష్ణుడు లేడు, ద్రౌపది లేదు, ధర్మరాజు లేడని చెప్పుకుని చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ కృష్ణుడు నవ్వాడు, ద్రౌపది నవ్వింది. ఆ స్త్రీ తన పరివారంతో కలిసి నవ్వుతూ ఉంటే నాకు ఎలా ఉంటుందని. ఇంకా ఇట్లాంటి కల్పత కథలు పట్టుకుని దుర్యోధనుడు ఏకపాత్రాభినయాలు ఇవన్నీ తయారయ్యి మొత్తం భారతం కథనే భ్రష్టు పట్టించాయి. ఇది వచ్చింది భాష్యం. ఇప్పుడు తెలిసింది కదా, అక్కడ ద్రౌపది లేదు, వాడు నవ్వాలేదు. ఎందుకంటే మహాతల్లి మీద అనవసరంగా నింద వేయడం. వీడి కేవలం వాడి సంపద చూసి కన్ను కొట్టి వచ్చినటువంటి ఒకనొక అసూయాది అనే దోషం తప్ప మరేమీ లేదు. వాడు మానధనుడు కాదు, అభిమానధనుడు కాదు, మహా చెప్పాలని దురభిమానధనుడు. అది సరిపోతుంది ఇక్కడ. మొత్తానికి ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఎందుకంటే ఇది ప్రమాదం. అసలు నిజానికి ధృతరాష్ట్రుడి కడుపులో కూడా ఈ భావాలన్నీ ఉన్నాయండి. కానీ పాండవులను ఎదుర్కొంటే ప్రమాదం అని విదురుడు చెప్పాడు కనుక దాన్ని కొంచెం భయపడుతున్నాడు. అలా ఇక్కడ వివరించాడు. పై ఇతరుల ధనాన్ని అపేక్షించడం కాదయ్యా, అలా నువ్వు తీసుకోవడం తప్పు అని కూడా వివరించాడు. ఎంత చెప్పినా తన నిర్ణయం తనదే అని గట్టిగా మాట్లాడాడు. కేవలం అసంతుష్టి అనేది ఎప్పుడు ఉండకూడదు. అంటే ఆ అసంతుష్టి అనేటువంటిది రాజుకు ఉండాలి అంటున్నాడు. సంతృప్తి ఉండకూడదుట. చూడండి ఎలా గొప్ప విషయం. ఎందుకంటే ధర్మాన్ని అట్టించుడు తిప్పచ్చు. సంతృప్తి ఉంది కనుకోండి, మరి వాడు ప్రయత్నం చేయడు. ప్రయత్నం చేయలేకపోతే అభివృద్ధి లేదు. అసంతృప్తి ఉందనుకోండి, వాడు ప్రయత్నం చేస్తాడు, సంపద ఉంటుంది. కనుక ప్రతివాడు సంపదలకి విద్యకి ఈ రెండిటికి అసంతృప్తితోనే ఉండాలట.
ఆ రెండిటితోనే అసంతృప్తి ఉంటేనే విద్యని ధనాన్ని కూడా సాధిస్తారు. ఎంత చదివినా ఇంకా తృప్తి చెందకుండా ఇంకా చదవాలంటే జ్ఞానం పెరుగుతుంది. ఎంత సంపాదించినా తృప్తి చెందకుండా ఇంకా సంపాదించాలంటే సంపద పెరుగుతుంది. వినడానికి బాగుంది కదా, చూడండి ఇక్కడ. కానీ అక్కడ ఒక్క మాట అనాలి, ధర్మబద్ధంగా అని. అది పక్కకి తీసేస్తే మహా కష్టం కదండి ఇక్కడ. అందుకు మీరే చెప్పారు కదండి, ఎంత సంపాదించినా, అందుకే కుంభకోణాలు. మా నాన్న తిన్నవి చాలు, నేను తయారవుతాను అని బయలుదేరితే ఎలా అండి ఇక్కడ? దుర్యోధనుడు కదా నేను చెప్తున్నాను అంతే ఇక్కడ. కనుక అసంతృప్తితో ఉంటే సంపదలు లభించవు గనక నేను అసంతృప్తినే కోరుకుంటున్నాను, వెన్నైనా చెప్పు. అంతేగాని ఉన్న చాలండి అంటే అది ఎవడో యజ్ఞాలు యాగాలు తపస్సు చేసిన బ్రాహ్మణ అనాల్సిన మాట, క్షత్రియుడు అనవలసిన మాట కాదు. ఇది గొప్పగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా. అందుకు అసంతృప్తి ఉంటే విప్రుడు నశిస్తాడు, సంతృప్తి ఉంటే క్షత్రియుడు నశిస్తాడు సుమా. అందుకని సంపత్తి తేవాలి, పరాక్రమం చూపించాలి. ఇలాంటి గట్టివి చెప్తే అప్పుడు సరేనని మీ ప్రయత్నం నేను చేయండి, విదురుణ్ణి ఎలాగో నొప్పిస్తానన్నాడు. ముందుకు సభాభవనం కట్టండి అన్నాడు. ఇదికు సభాభవనం కట్టించాడండి. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాడికి అందుబాటులో ఉన్నటువంటి మహాశిల్పుల్ని తయారు చేసి ఒక అద్భుతమైన సభని ఏర్పాటు చేశాడు. దానికి పేరు పెట్టారు తోరణ స్ఫాటికం, ఇది పేరు. ఈ సభ తయారు చేసి ఈ సభ ఒకటి కట్టారు ధృతరాష్ట్రుల వారు. ఈ సభాప్రవేశ ముహూర్తమునకు మీరందరూ విచ్చేయవలసిందిగా ధర్మరాజును పిలవండి. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపించాడు. అంటే పిలిచింది ఎవరిప్పుడు? ధృతరాష్ట్రుడు. పిలవడానికి వెళ్ళింది ఎవరు? విదురుడు. పైకి ఇంకో మాట అంటాడు, మీరు వచ్చి ఆ సభలో అంతా చూసి తమ్ముళ్లతో సుహృద్యూతం పాల్గొనండి అన్నాడు. సుహృద్యూతం శబ్దం జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అంటే స్నేహంగా ఆడుకునే ఒక జూదం ఇది. బంధువులు మిత్రులు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అందుకు చక్కగా సభలోకి వచ్చి మొత్తం అన్నదమ్ముడితో కలిసి ఇంత రాష్ట్రయాగం చేశారు కనుక మాతో కూడా కొంతకాలం మీ కుటుంబం అంతా రండి. కేవలం జోదానికైతే ధర్మరాజు తమ్ముళ్ళు వస్తే చాలు, కుటుంబం అంతా రావాలి అక్కడ. ద్రౌపది అందరూ కూడా రండి, ఇది కబురు పంపించాడు ఇక్కడ. వెంటనే ధృతరాష్ట్రుడు విదురుడు ఎన్ని చెప్పినా వినకుండా ఎప్పుడైతే గట్టిగా ఈ మాట చెప్పాడో ఆలోచించాడు విదురుడు. ఎంత చెప్తున్నా వినట్లేదంటే బ్రహ్మదేవుడు ఏం నిర్ణయించాడో అది జరుగుతుంది అని గట్టిగా చెప్పి, వాళ్ళ నిర్ణయాలు బలంగా ఉంటే మన స్వతంత్రత ఏం పని చేస్తుందయ్యా అని విదురుడు బయలుదేరాడు యుధిష్ఠిరుని వద్దకు.